రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. దేశంలో ఎన్నికైన ప్రధానుల్లో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మహాసభలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మొత్తం 35 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి సుమారు 75 మంది అగ్రనేతలు ఈ చారిత్రాత్మక సమావేశంలో భాగస్వాములయ్యారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చంద్రబాబు మోదీ నాయకత్వానికి కృతజ్ఞతల తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూరియో బలపరిచారు. ఇక సమావేశంలో ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనను అభినందించారు. ఇక తీర్మానానికి ఆమోదం తెలిపాక ప్రధాని నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సుదీర్ఘ కాలంగా భారత ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధినేతలు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.